ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చాక నీటి మీద రాతలుగా మారిపోయాయి. ప్రజలను ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయిన కూటమి నేతలు ఎక్కడికక్కడ దందాలు సెటిల్మెంట్లు వసూళ్లతో బిజీగా ఉంటున్నారు. కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల్లో కొంతమంది అయితే తమ తరఫున షాడోలను నియమించుకొని వారి సాయంతో దోపిడీని స్పీడప్ చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియమించుకున్న షాడో ఎమ్మెల్యే వ్యవహారం. అయితే ఈ షాడో ఎమ్మెల్యే ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చారు. అది ఇప్పుడు ఎమ్మెల్యేకు శిరోభారంగా మారిందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఈయన పేరు వెనిగండ్ల రాము, గుడివాడ ఎమ్మెల్యే. మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు ఎంపిక చేసిన నేత ఇతనే. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో కుట్రలు చేసిన టీడీపీ నేతలు ఆ పనిలో విజయం సాధించారు. బలమైన నేత కొడాలి నానిపై వెనిగండ్ల రాము గెలిచేశాడు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని అప్పట్లో ఈయనపై విమర్శలు వచ్చాయి. గుడివాడ ప్రజలు ఎప్పుడు చిటికేసినా చాలు చటుక్కున వారి ముందు వాలిపోతా అని ప్రజలను మభ్యపెట్టిన వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపుతున్నారు. ప్రజా సంక్షేమంలో కాకుండా ప్రజలను దోచుకోవడంలో నిమగ్నమయ్యారనేది నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతున్న టాక్. ఇందుకోసం ఆయన కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తిని షాడో ఎమ్మెల్యేగా నియమించుకున్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి గుడివాడలో కామేపల్లి తులసిబాబు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతూ వచ్చింది. ఎమ్మెల్యేను కలవాలంటే ముందుగా తులసిబాబును కలిసి తీరాల్సిందేనని టీడీపీలో చెప్పుకునేవారు. ఒక దశలో ఎమ్మెల్యేకు సర్వం తులసిబాబే అని గుడివాడ రాజకీయాల్లో మాట్లాడుకునేవారు. దీనిపై రాజకీయ ప్రత్యర్థులే కాదు టీడీపీ వాళ్లు సైతం ఆశ్చర్యపోయేవారని సమాచారం. ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండూ తానేనని చెప్పుకున్న తులసిబాబు సెటిల్మెంట్లు దందాలను చక్కబెట్టేందుకు ఓ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దాంతో మద్యం, ఇసుక, రేషన్ బియ్యం, కాంట్రాక్టుల సిండికేట్లన్నీ తులసి దళం గుప్పిట్లోకి వచ్చేసాయట. మద్యం దుకాణాలు, రైతు బజార్లలో దాదాగిరి, రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పనులు, ఇలా ఏ పనైనా సరే తులసి గ్యాంగ్కు ట్యాక్స్ చెల్లించుకోవాల్సిందేనట. దీన్నే నియోజకవర్గ ప్రజలు ముద్దుగా తులసి ట్యాక్స్ అని, టీ ట్యాక్స్ అని పిలుచుకునేవారు. గుడివాడ షాడో ఎమ్మెల్యే తులసి అతని దళం ఆగడాలు పెరిగిపోతున్న సమయంలో వాటిని ప్రశ్నించినందుకు సొంత పార్టీ కార్యకర్తలకు సైతం చుక్కలు చూపించేవారట. ఇలాంటి పరిస్థితుల్లో తులసిబాబు ఆయన గ్యాంగ్ దోపిడీల గురించి కొందరు గుడివాడ టీడీపీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. ఇలాంటి సమయంలో ఓ కేసులో కామేపల్లి తులసిబాబు అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆయన జైలుకు వెళ్లారో ఆ మరుసటి రోజు నుంచే తులసిదళం అక్రమాలు, అరాచకాలు, టీ ట్యాక్స్ వసూళ్లు అన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. తులసిబాబు జైలుకెళ్లినప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన గ్యాంగ్ ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. షాడో ఎమ్మెల్యే ద్వారా చేయిస్తున్న దందాలు, అక్రమాలపై ప్రజలకు అవగాహన రావడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారు. బైక్ మీద ఊరూరా తిరుగుతూ మా వాళ్ళు ఎవరైనా వచ్చి డబ్బులు అడిగారా, అడిగితే ఎవరు అడిగారు, ఎవరికైనా ఇచ్చారా, మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు లేరు, ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే నాకు చెప్పండని కలరింగిస్తున్నారట. ఆయన ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా టీడీపీ క్యాడర్తో పాటు జనం కూడా నమ్మడం లేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని వెనిగండ్ల రామును గెలిపించుకుంటే ఆయన తమను నిండా ముంచేశారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు కాక మరొక పక్క కూటమి నేతల అరాచకాలతో అన్ని వర్గాల ప్రజలు నలిగిపోతున్నారు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడవక ముందే బాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వారంటున్నారు.